తదుపరి రాశి చూద్దాం. తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు, తులారాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ వారం? తులారాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి మొత్తం మీద కొద్దిగా నిదానంగా, స్లోగా, అంటే మందకోడిగా పనులు సాగే అవకాశం గోచరిస్తూ ఉంది. కుటుంబం వ్యక్తుల నుంచి మాట పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అపకీర్తి కొంత లభించేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. జాగ్రత్తలు అవసరం. అదేవిధంగా కుటుంబంలోకి కొత్త వ్యక్తులు పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది. వారి వల్ల వీరికి ఇబ్బందులు కూడా ఉంటాయి. ధనము అనవసరమైనటువంటి విషయాలకి ఎక్కువగా వీరు ఖర్చు చేస్తారు ఈ వారం అంతా. సరైన వాటికి తప్ప సరి కాని వాటికి మాత్రమే ధనాన్ని ఖర్చు చేస్తారు. మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అయిపోతుంటుంది. మీ ముందు అబద్ధాలతో వచ్చినటువంటి వాడిని నిజంగా నమ్ముతారు. నిజం చెప్పడానికి వచ్చిన వాడిని అబద్ధం చెప్తున్నాడు అన్నట్లుగా భావనలు మీకు కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ భ్రమ భ్రాంతిలో నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. ఈశ్వరాభిషేకం చేసుకోవాల్సిందే. ప్రతిరోజు కూడా ఈశ్వరాలయానికి వెళ్ళి స్వామివారికి ప్రదక్షిణలు చేసి రావటం వల్ల ప్రతినిత్యము ఈ వారం అంతా చేయాల్సిందే. చేయటం చేత వీరికి అటువంటి భ్రమ భ్రాంతి తొలగిపోయి మంచి జరిగేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తప్పకుండా గురువు గారు.